తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన వీకెండ్ పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ పార్టీ దుబాయ్ లో జరగాల్సి ఉండగా యుద్ధ మేఘాలు ప్రతికూల పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో వేదిక హైదరాబాద్ కు మారినట్లుగా గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. కేవలం వినోదం కోసమే కాకుండా దుబాయ్ కేంద్రంగా సాగే భారీ పెట్టుబడులు, బినామీ లావాదేవీలపై చర్చించడానికి ఈ కీలక భేటీ జరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఈ భేటీలో పాల్గొన్న వారి బ్యాక్గ్రౌండ్ కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త నమిత్ శర్మ, రాజస్థాన్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే, అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ ఈ పార్టీలో ఉన్నారు. పోలీసుల దాడుల సమయంలో నమిత్ శర్మ గాల్లోకి కాల్పులు జరపడం ఈ అనుమానాలను మరింత పెంచేసింది. గతంలో దుబాయ్ లో కేదార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనకు కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేశారు. ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారన్న ఆరోపణలు కూడా అప్పట్లో కలకలం రేపాయి. ఇప్పుడు మళ్లీ దుబాయ్ కనెక్షన్ తోనే ఈ పార్టీ జరగాల్సి ఉండటం, అందులోనూ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, ఇతర రాష్ట్రాల రాజకీయ నేతలు పాల్గొనడం చూస్తుంటే మాత్రం దీని వెనుక కేవలం డ్రగ్స్ వ్యవహారమే కాకుండా భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీల కోణం ఉందన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు డ్రగ్స్ కేసుగా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. పాత వ్యవహారాలు, దుబాయ్ బినామీ పెట్టుబడులు అన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.